ఇంకా పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజే. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యాన్స్కి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులు, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. మరి మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున సూర్యాన్స్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన్నారు. ఈయన సూర్యాంశ్. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న సూర్య. మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ మీరు నిండు నూరేళ్లు ఆయుల ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ధ్యాన జగత్తు పత్రిజీ మహిళా ధ్యాన చైతన్యం తరఫున మీరు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా. చాలా థ్యాంక్ యూ అండి అందరికి. చెప్పండి అమ్మా, ఇంకా విశేష చెప్పండి. పుట్టినరోజు శుభాకాంక్షలు సూర్య. యాక్చువల్లీ 6 గంటలకు వాడు లేస్తాడో లేదో అనుకున్నా, కానీ ఎవరో లేపినట్టు కరెక్ట్ గా వచ్చి విషెస్ కోసం నిలబడ్డాడు. హ్యాపీ బర్త్డే సూర్య. పత్రిజీకి మహిళా చైతన్యానికి అందరికి చాలా 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 థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సూర్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సూర్య. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. మరి థ్యాంక్ యూ అమ్మా. మనకి ఈ రోజు ఇంకా ఉందండి, ఒక నిమిషం. మరి ఈ రోజు క్లాస్ అందించడానికి వచ్చి ఉన్న రాధికా మేడం గారికి కూడా వెల్కమ్ అండి. మీరు కూడా వెల్కమ్. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి మేడం. హ్యాపీ బర్త్డే అమ్మా చెప్పేస్తారా? పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకా శ్రీనివాసరావు గారు మీరు కూడా చెప్పండి. చెప్పండి సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. హ్యాపీ బర్త్డే సూర్యాంశ్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీరు మీ బాబు ఆధ్యాత్మికంగా ఎదగాలని, శాకాహారిగా జీవించాలని, మరి పత్రిజీ మహిళా చైతన్యంతో కనెక్ట్ అయి ఉండాలని, లోక కళ్యాణానికి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలని మీరు 3 కోరికలు కోరుకోండి. మేమందరం కూడా తదాస్తు అంటామండి. ఖచ్చితంగా మేడం. హరిత గారు మీరు మనసులో 3 కోరికలు కోరుకోండి, మేమందరం తదాస్తు చెప్తాం. ఓకే. ఆధ్యాత్మిక విధంగా ఆయన ఏం చేయాలి, ఎలా ఉండాలని మీరు ఉన్నత. ఒక్క నిమిషం అనుకోండి, మనసులో అనుకోండి. మరి మేడం గారు వచ్చి ఉన్నారు, మరి ఓకే ఓకేనండి. తదాస్తు అనండి. మరి మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఓకే అండి. ఓకే బాయ్. బాయ్. మనకి ఈ రోజు అద్భుతమైన జ్ఞానం అందించడానికి రాధికా మేడం గారు వచ్చి ఉన్నారు. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం మేడం.
థ్యాంక్ యూ అండి స్వాగతం మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికి. ముందుగా మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మన విశ్వగురువులందరికీ ఆత్మ ప్రణామాలు. మన స్వర్ణమాల పత్రి అమ్మ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్న అందరి ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనము ఈ క్లాస్ ని మొదలు పెట్టుకుందామండి. కృతజ్ఞత. వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ క్లియర్ గా ఉంది మేడం. పత్రిజీ మహిళా ఆ. చైతన్యం గురించి ఒక్క నిమిషం చెప్తాను మేడం, మీరు క్లాస్ ఓకే స్టార్ట్ షూర్ చేస్తారు. చెప్పండి. ఓకే చెప్పండి షూర్ గారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం జరుగుతుందండి. మరి 1 గంట సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుంది. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజు వర్క్షాప్ జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్షాప్ లో మరి మన పత్రి సారు ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రము ద్వారా మన పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని అందరికీ కూడా ఈ విశ్వమంతా వ్యాప్తి చెందాలని, ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని తెలుసుకుని జీవించాలని, సరియైన మార్గంలో సరియైన ధ్యానం చేస్తూ సరియైన వాక్కుతో సరియైన ఆహార విధానంతో జీవించాలని పత్రి సార్ అందించిన జ్ఞానాన్ని శైలజ మేడం గారు, మన పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కూడా వర్క్ చేస్తుందండి. మరి ఎక్కడ ఈ 3 రోజుల వర్క్ షాప్ జరిగినా అక్కడ అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజులు, పెళ్లి రోజులు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. ఆ యాగంలో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా పాల్గొవలసిందిగా కోరుకుంటున్నామండి. అక్కడ వర్క్ ఎవరైనా సేవ చేయాలనే వాళ్ళు మా నంబర్కి కాంటాక్ట్ చేయగలరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం సుస్వాగతం మేడం గారికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ వచ్చి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే చాలా మందికి ఉత్త థ్యాంక్స్, ఒకరు చేసిన దానికి, మనకి హెల్ప్ చేసిన దానికి మనము థ్యాంక్స్ చెప్తుంటాం అన్నమాట. కానీ మనకి పాజిటివ్ ఆలోచనలు రావాలంటే, చాలా వరకు రావాలంటే ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞతతో ఉంటే చాలు. మన ఆలోచనలు అన్నీ చాలా వరకు మారిపోతాయి అన్నమాట. మన జీవిత ఎదుగుదలలో ఒక అద్భుతమైన పాత్ర కూడా ఈ కృతజ్ఞతే అన్నమాట. సో దీని గురించి అందరూ మేబీ చిన్న విషయాలు అని అనుకుంటారు, కానీ ఈ కృతజ్ఞత భావంతో ఉంటే మన జీవితాన్ని ఎక్కడో ఒక స్థాయికి ఎదిగిచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎన్నో సంవత్సరాలు మనం పడాల్సిన కర్మల్ని కూడా కొన్ని రోజుల్లోకి మనకి అవి క్లియర్ అయిపోయి మన జీవితం వచ్చి అద్భుతమైన ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మనము తెలుసుకుందాము. కృతజ్ఞత అనేది గొప్ప భావన, ఒక అద్భుతమైన అనుభూతి, మన ఉనికి యొక్క అత్యంత సహజమైన స్థితి. కృతజ్ఞత ఎంత శక్తివంతమైందో తెలుసుకునే ముందు ఒక చిన్న కథ. ఒకప్పుడు ఒక ఎడారిలో పక్షి ఒకటి నివసిస్తూ ఉండేది. అది చాలా అనారోగ్యంగా, తినడానికి త్రాగడానికి ఏమీ లేక, నివసించడానికి గూడు లేక అనారోగ్యంతో దాని రెక్కల ఈకలు కూడా ఊడిపోయి ఎగరలేని స్థితిలో చాలా దీనంగా రోజులు గడుపుతూ ఉండగా, ఒక రోజు అటుగా వెళుతున్న ఒక రాజహంసను ఆ పక్షి ఆపి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. దానికి ఆ హంస, స్వర్గానికి వెళుతున్నాను అని సమాధానం ఇచ్చింది. అప్పుడు దీనస్థితిలో ఉన్న ఆ పక్షి హంసతో ఇలా అంది, దయచేసి నా కోసం దేవదూతను ఒక ప్రశ్న అడుగు. నా బాధ, నా కష్టాలు ఎప్పటికీ అంతమవుతాయని. అది సరే తప్పకుండా అని జవాబిచ్చి హంస స్వర్గానికి బయలుదేరింది. స్వర్గానికి చేరుకున్నాక హంస దేవదూతను పక్షి గురించి అడిగింది. అప్పుడు దేవదూత ఇలా అంది, ఇంకా 7 సంవత్సరాల పాటు ఆ పక్షి అవే కష్టాలు అనుభవించాల్సి ఉంది. అప్పటి వరకు దానికి సంతోషం లేదు అని. వెంటనే
రాజహంస ఇటువంటి సమాధానం చెబితే పాపం ఆ పక్షి బాధపడుతుందేమో, దయచేసి దీనికి మీరు ఏదైనా పరిష్కారాన్ని సూచించగలరా అని అడిగింది. అప్పుడు దేవదూత ఆ పక్షిని ఈ విధంగా ఆలపించమని చెప్పు, భగవంతుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని చెప్పింది. హంస అదే సందేశాన్ని పక్షికి తెలియజేసింది. ఒక వారం రోజుల తర్వాత రాజహంస అదే దారిలో మళ్ళీ స్వర్గానికి వెళుతూ నిండైన రెక్కలతో చాలా సంతోషంగా హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఆ పక్షిని, ఆ ఎడారిలో మొలచిన ఒక చిన్న మొక్కను, అక్కడ వెలసి ఉన్న ఒక చిన్న సరస్సును, వీటన్నింటిని చూసి నిర్ఘాంతపోయింది ఆ దేవదూత. ఈ పక్షికి మరొక 7 సంవత్సరాల వరకు సంతోషమే లేదంటే అని తనలో తాను అనుకుంటూ స్వర్గం వైపుకు నడిచింది. అక్కడికి వెళ్ళాక అదే ప్రశ్న దేవదూతను అడిగింది. దానికి దేవదూత ఇలా జవాబిచ్చింది, అవును నిజమే, ఆ పక్షికి మరొక 7 సంవత్సరాల వరకు సంతోషమే లేదు. కానీ ఆ పక్షి ప్రతి సందర్భంలోనూ భగవంతుడా నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అనే పల్లవిని ఆలపిస్తూ ఉంది. అందుకే దాని జీవితం మారిపోయింది అని. ఎండ తీవ్రతకు వేడిగా కాలుతున్న ఇసుకలో పడినప్పుడు ఆ పక్షి చెప్పింది, భగవంతుడా నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని. ఎగరడానికి ప్రయత్నించి ఎగరలేక నిస్సహాయంగా క్రింద పడిపోయినప్పుడు ఆ పక్షి చెప్పింది, భగవంతుడా నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని. దాహంతో గొంతు ఎండిపోయి చుట్టూ ఎక్కడా నీరు దొరకని సమయంలో కూడా ఆ పక్షి అదే స్మరించింది, భగవంతుడా నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని. తను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ ప్రతి సందర్భంలోనూ నిరంతరం ఆ పక్షి అదే వాక్యాన్ని మనసారా ఆలపించింది, భగవంతుడా నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని. కాబట్టి 7 సంవత్సరాల కష్టం కేవలం 7 రోజుల్లో కరిగించబడింది. ఇక్కడ కొన్ని క్షణాలు ఆగండి. ఈ కథ ద్వారా మీరు ఏదైతే అనుభూతి చెందారో ఆ చక్కటి అనుభూతిని మీ లోపలికి పూర్తిగా గ్రహించండి. ఒకవేళ కథ బాగా నచ్చి మళ్ళీ చదవాలనిపిస్తే చదవండి. దానిలోని సారాంశాన్ని మీ లోపలికి పూర్తిగా ఇంకనివ్వండి. అది చాలా అవసరం మరియు ఉపయోగకరం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఈ పక్షి కథ మనకి. యాక్చువల్లీ ఇది వినుంటారు అందరూ, చిన్నదేమో అందరికి. బట్ ఈ కథ నేను విన్న తర్వాత, చదివిన తర్వాత అసలు ఎంత ఎక్సలెంట్ అంటే ప్రతి నిమిషం ప్రతి ఒక్క పనికి, అంటే మన వల్ల జరగని పనులు కూడా అయినప్పుడు ఎంత కృతజ్ఞతగా ఉంటే జరగదు అనుకున్న పనులకు కూడా కృతజ్ఞత చెప్పినందువల్ల ఎంత అద్భుతాలు జరిగాయంటే లైఫ్ లో నిరంతరం ఆనందంతో జీవించగలిగాం మనం. మన ధ్యానంలో కూడా అదే కదా మనకి ముఖ్యమైన పాత్ర. మనము ఈ భూమి మీద పుట్టింది సంతోషంగా ఆనందంగా జీవించడానికే. సో ఈ కృతజ్ఞత భావం అనేది మన లైఫ్ ని ఒక టర్నింగ్ పాయింట్ చేస్తుంది అన్నమాట. దానికి ఈ పక్షి కథే అన్నమాట. ఈ పక్షి చూడండి ప్రతి ఒక్కసారి దానికి ఏవేవి లేవో వాటిలన్నిటికీ, ఆ కష్టాల్లో ఉన్న వాటికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పినందువల్ల 7 సంవత్సరములలో జరగాల్సిన తన కర్మలన్నిటిని క్లియర్ చేసుకోవాల్సింది విత్ ఇన్ 7 days లో అది ఎంత చక్కగా క్లియర్ చేసుకుంది. సో మన జీవితాల్లో కూడా కృతజ్ఞత అనేది చాలా పెద్ద పాత్ర అన్నమాట. సో దీని గురించి మనము ఇంకా కొన్ని చెప్పుకుందాము. కృతజ్ఞత నిజంగానే అంతటి శక్తి ఉంది. కృతజ్ఞత అనే ఒక భావన అని నిండు మనసుతో చెప్పే ఒక్క మాట నిజంగానే మన జీవితాలను మార్చగలదు. అందుకే ఈ విధమైన దృక్పథాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం పొందే ప్రతిదానికి, మనం కలిగి ఉన్న ప్రతిదానికి, మన జీవితానికి లేదా ఆ దైవానికి సదా మనము కృతజ్ఞతలు తెలుపగలిగితే ఇక మన జీవితంలో నిండుదనమే పెరుగుతూ ఉంటుంది తప్ప వెలతి చొరబడే అవకాశమే ఉండదు. పొందడమే ఉంటుంది కానీ పోగొట్టుకోవడం ఉండదు. ఒకవేళ పోగొట్టుకున్నట్లు మనకు అనిపించినా కూడా అది జరిగేది మరింత మెరుగైన దానిని పొందటానికే. మనం చేయవలసిందల్లా మనం పొంది ఉన్న దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత ప్రకటించడం అంతే. సో ఇప్పుడు అర్థమైంది కదా, కృతజ్ఞత అనేది ప్రతి ఒక్క దానికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. బికాజ్ ఎందుకంటే మనము ఇప్పుడు మన కిచెన్ లోనే ఒక స్టవ్ వెలిగించాలంటే ఏం కావాలి? నిప్పు కావాలి.
నిప్పు కావాలన్నప్పుడు దేంతో ఒకటి మ్యాచ్ బాక్స్ తో కానీ లైటర్ తో కానీ వెలిగిస్తాము. సో అప్పుడు ఏం చెప్పాలి? ఆ మ్యాచ్ బాక్స్ ద్వారా మనము ఆ అగ్నిని వెలిగించినందుకు ఆ మ్యాచ్ బాక్స్ కి మనము థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకుంటే ప్రతిరోజు మన లైఫ్ లో జరిగే మన లైఫ్ లో మనకి సహాయం వస్తువుల ద్వారా మనకి జరుగుతున్న పనులన్నిటి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఒక లైటర్కి కానీ, వాటర్కి కానీ, మన వంట పాత్రలకు కానీ, ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అన్నిటికీ ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది. అది ఉన్నందువల్ల మన పని చాలా సులువైంది కదా! అవి బట్టలు ఉతికి మనకు పెడుతుంది. సో దానికి థ్యాంక్స్ చెప్పాలా. ఆ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రిసిటీ ద్వారా. సో విద్యుత్తుకి మనము థ్యాంక్స్ చెప్పాలి. చూసారా ఎంత లింక్ ఉందో చూడండి. ఇవి ఏ ఒక్కటి లేకపోయినా మనకి పనులు జరుగుతాయా? ఆటోమేటిక్ గా ఒక్క నిమిషం కరెంట్ 5 నిమిషాలు కాదు 2 నిమిషాలు కరెంట్ పోయినా కూడా వెంటనే ఏమనుకుంటాం మనము? అబ్బా కరెంట్ ఎప్పుడు ఇస్తారో ఏమో తెలీదు. ఎన్ని పనులు ఉన్నాయి, గ్రైండర్ వేసుకోవాలి, పిండి, ఇలా ఎన్ని మనము కంప్లైంట్ గా వెళ్ళిపోతుంటాం అన్నమాట. సో అందువల్ల కానీ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ నిమిషం సహనంగా కూడా మనం వెయిట్ చేయలేం అన్నమాట. సో ఒకవేళ 5 నిమిషాల్లో మనకు వచ్చిందనుకోండి, ఎంత కంప్లైంట్ చేసుంటామో చూడండి. ఆ నిమిషం మనము మౌనంగా ఉండి సహనంగా ఉంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పి ఉన్నామంటే ఆటోమేటిక్ గా వాళ్ళు గంటకు తీయాలనుకున్న కరెంట్ కూడా మనకి 5 నిమిషాల్లో రావచ్చు. అది అద్భుతాలంటే. సో ఈ విధంగా మనం ఎప్పుడు ఆ పాజిటివ్ థాట్స్ తోనే ఉండాలన్నమాట. సో కృతజ్ఞత వచ్చి మన లైఫ్ లో చాలా అసలు పాజిటివ్ థింకింగ్ వల్లే మనం చాలా వరకు ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. సో మన జీవితాల్లో ఈ కృతజ్ఞత అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఆ కథలోని పక్షిలాగా కష్టాలకు కూడా కృతజ్ఞత చెప్పగలగడం ఉత్తమం. అయితే కలిగి ఉన్న కష్టాల దృష్ట్యా భగవంతుడికి కృతజ్ఞత తెలిపే సంగతి కాసేపు అటు ఉంచి కనీసం పొందిన సంపదకు మంచికి కృతజ్ఞతలు తెలపడం, వాటి పట్ల ఆ భావన కలిగి ఉండడం మాత్రం చాలా ముఖ్యం. సుఖ సంతోషాలలో ఉన్నప్పుడు వాటికి కృతజ్ఞత ప్రకటిస్తే కష్ట నష్టాలు పొందే అవకాశం తక్కువ ఉంటుంది. అనుభవిస్తున్న కష్టాలకు కృతజ్ఞత తెలపడం కష్టంగా అనిపించవచ్చు, కానీ పొందుతున్న సంపదకు, సంతోషాలకు, విజయాలకు కృతజ్ఞత తెలపడం చాలా సులభం. కానీ సాధారణంగా మనం ఆ పని దాదాపు ఎప్పుడు చేయం. ఎందుకంటే అటువంటి విధానం ఏది మనకు చిన్నప్పటి నుంచి తెలియజేయబడలేదు. ఇటువంటి జ్ఞానం మనకు పూర్తిగా క్రొత్త. ఎంతకీ దేవుడిని ఇది కావాలి, అది కావాలి అని అడగడం తప్ప ఇప్పటికే పొంది ఉన్న వాటికి కృతజ్ఞత తెలుపుతూ దేవుడితో సంభాషించడం మనకి తెలియదు. కానీ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అతి ప్రాచీన నాగరికతలలోని ప్రజలు పొందిన వాటికి కృతజ్ఞతలు తెలపడాన్ని దైవ ప్రార్థన అనేవారు. దాని ఫలితంగానే ప్రత్యేకించి అడగకపోయినప్పటికీ మిగిలిన అవసరమైనవన్నీ వాళ్ళు పొందేవారు అన్నమాట. కొన్ని తరాలలో దైవ ప్రార్థనలో ముందుగా తాము కలిగి ఉన్న వాటికి మనసారా కృతజ్ఞత ప్రకటించి ఆ తర్వాతే అవసరమైనవి కోరుకునేవారట. తరువాత రాను రాను మనకు అడగడం తప్ప కృతజ్ఞతను ప్రకటించడం అనే ఊసే లేకుండా పోయింది. అంటే లేని దాని గురించే తప్ప కలిగి ఉన్న దాని గురించి ధ్యాసే లేదు మనకి. సృష్టి జరిగే విధానం ప్రకారము మరియు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము మన ధ్యాస ఎక్కడ ఉంటే అదే మరింతగా సృష్టించబడుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఏది మరింతగా సృష్టించబడుతుంది? లేని. అవునా? ఎందుకంటే దాని మీదే కదా మన ధ్యాస ఉన్నది. నాకు ఏది లేదు, నేను దేవుణ్ణి ఇంకా ఏమి అడగాలి, ఎప్పుడు ఇదే ధ్యాస. ఎప్పుడు ఏది లేదో చూసుకుంటూ లేదు లేదు మనము అలవాటు పడిపోయాం. భగవంతుడు నాకు ఇది ఇవ్వు, భగవంతుడా నాకు అది ఇవ్వు అని అడగడమే తప్ప మరి ఇప్పటికే ఆయన ఇచ్చిన వాటి సంగతి ఏమిటి అని అనే ప్రశ్న మన బుర్రలో మెదలదు. భగవంతుడు కూడా మనల్ని ఆ ఎదురు ప్రశ్న వేయడు కదా. ఒకవేళ వేసినా ఎలాగో మనకి వినపడదు. సో నువ్వు నా ప్రతిరూపానివి, భూమి మీద నా ప్రతినిధివి. నేను సృష్టించినదంతా నీదే. నీ అవసరాన్ని బట్టి దేనినైనా ఉపయోగించుకో, సద్వినియోగపరుచుకో అని ఒక ప్రక్క భగవంతుడు మనకు చెబుతూ ఉంటే మనమేమో ఆయనను యాచిస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన ప్రతినిధులుగా, ప్రతిరూపాలుగా మనల్ని మనము ఇంకా
గుర్తుపట్టలేదు కదా. దైవాన్ని ప్రార్థించేటప్పుడు ఇప్పటికే కలిగి ఉన్నదానికి కృతజ్ఞత తెలపడం మరియు కోరుకుంటున్నది తెలియజేయడం, ఈ రెండు ఒక గొప్ప ఉపయోగం కోసం ఉద్దేశించబడ్డాయని అనిపిస్తూ ఉంటుంది. కృతజ్ఞత ప్రకటిస్తున్నప్పుడు మనం ఏమి పొంది ఉన్నామో గమనించుకుంటూ ఆ క్రమంలో మనం కలిగి ఉన్న భౌతిక మరియు అభౌతిక సంపదలను మనం గుర్తుపడతాము. అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనల్ని ఆనందంతో నింపుతుంది. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఆత్మవిశ్వాసంతో ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్ గా మరింత సంపదను, విజయాలను పొందగలుగుతాము. అలాగే దైవాన్ని కోరుకోవడం అనేది మన సంకల్పాల పట్ల మన స్పష్టతను పెంచుతుంది. అసలు అది కోరుకోదగినదా కాదా అని బేరీజు వేసుకుంటే కూడా 1-2 సార్లు మన లోపల జరుగుతుంది. సంకల్పాలు అంటే జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల మన ఉత్సాహాన్ని పెంచేవి. ఒక ఆశ, ఒక సంకల్పం, ఒక కోరిక, ఇవే మనిషిని భవిష్యత్తు వైపుగా అడుగులు వేయించింది. జీవితం పట్ల నూతనత్వాన్ని కలిగించేది. అవి లేకపోతే మనిషి గతంలోనే ఉండిపోతాడు. నెమ్మదిగా ఇక్కడ తన ఉనికిని కోల్పోతాడు. అంటే ఎప్పటికప్పుడు జీవితాన్ని నూతన ఉత్సాహంతో స్వీకరించి భవిష్యత్తు వైపుకు మనల్ని అడుగులు వేయించేది మన సంకల్పాలు లేదు, కోరికలే. అయితే దైవ ప్రార్థనలో భాగంగా వాటిని మనం చెప్పుకుంటున్నప్పుడు పూర్తి ఎరుకతో కూడిన సరైన సంకల్పాలు ఎంచుకునే అవకాశము ఎక్కువ ఉంటుంది. మన కృతజ్ఞత ప్రకటిస్తున్నప్పుడు పొందిన ఆత్మవిశ్వాసము, గుర్తుపట్టిన సంపద, సామర్థ్యాలు, విజయాలు, ఇవన్నీ మన సంకల్పం నెరవేరడాన్ని సులభతరం చేస్తాయి. దైవ ప్రార్థన అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేర్చబడింది. కాబట్టి ప్రతిరోజు నేను ఏమి కలిగి ఉన్నాను అనేది మనం గమనించుకుంటూ, తద్వారా మన జీవితం పట్ల మనకు మరింత నిండైన భావన కలుగుతుంది. అది మన కృతజ్ఞతా భావనను మరింత పెంచుతుంది. అది మరింత సంపదను ఆకర్షిస్తుంది. అంటే ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేయడం వల్ల మనం ఆ విధంగా లాభపడతాం. మనం ప్రతిరోజు దేని మీద ధ్యాస పెడితే మన జీవితంలో అదే కదా వృద్ధి చెందేది. భగవంతుడికి కృతజ్ఞత తెలియజేయడం అంటే మనం ఏమి పొంది ఉన్నామో మనకి మనము చెప్పుకోవడమే. సో ఇప్పుడు అర్థమైంది కదా మనము ఎందుకు భగవంతుడికి కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పి. చాలా వరకు మనకు ఉన్న వాటి వెనకన్నా లేని వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అది మానవునికి ఎక్కడో ఒక సహజమైన బుద్ధి కూడా అన్నమాట. బట్ ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానము, ఈ ధ్యానము తెలిసినప్పుడు ఏమీ లేకపోయినా మనం అద్భుతంగా జీవించగలుగుతాము అని అనే దానికి ఈ కృతజ్ఞత శక్తి వచ్చి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్క పనికి చాలా మంది వచ్చి విజయం అనేది ఎప్పుడో వచ్చే దానికోసము ఇప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ ఒక మానసిక స్థితిని పోగొట్టుకొనైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఇటువంటి చిన్న చిన్న పనులు మనము ఈ సాధన ద్వారా జీవితం ఎదుగుతాది అని అంటే చాలా వరకు అందరూ వచ్చి దాన్ని నమ్మరు అన్నమాట. భగవంతుడికి దండం పెట్టండి, భగవంతుడిని నమ్మండి అని అంటే దానికి కూడా కొంతమంది మొగ్గు చూపరు అన్నమాట. ఇలా చిటికేస్తే నా జీవితం మారిపోవాలి అని అంటారు. కానీ అలా మారదండి. మనము ప్రయత్నిస్తేనే మన జీవితం మారుతుంది. ఎవరో వస్తారు ఏమో చేస్తారంటే మనకి ధ్యానం నేర్పించి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారే కానీ ఎప్పుడైతే మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు అప్పుడు మనము పొందిన అనుభవాలతో మనము ఆత్మవిశ్వాసాన్ని పొందినప్పుడు, ఆ అనుభవాలని చూసినప్పుడు, ఆచరణలో పెట్టిన ఆ జ్ఞానం ద్వారా మనం ఏమి పొందాము అని మనము గమనించినప్పుడు మనకు తెలుస్తుంది మన జీవితం ఎంత అద్భుతంగా ఉందని చెప్పి. సో ఆ విధంగా మనం గమనించినప్పుడే ఈ కృతజ్ఞత ద్వారా మనము ఎంత అద్భుతంగా మన జీవితాన్ని ఇంత స్థితికి ఎదిగించుకోగలుగుతున్నాము, కలిగి ఉన్నాము అని అనేది మనకు బాగా జరుగుతుందన్నమాట. సో భగవంతుడిని మనం కోరుకోవాల్సింది ఏంటి? అన్ని ఇచ్చిన వాటిని అన్నిటికీ మనము కృతజ్ఞత తెలపడం. తర్వాత లేని వాటికి కూడా మనము కృతజ్ఞత చెప్పాలి. అంటే మనకి ఏ రోగమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా మనకి ఒక పాఠం నేర్చుకోవడానికి అవి వస్తుంటది. అది కానీ మనం గుర్తించి మన లోపల ఇంకా ఏమి మార్చుకోవాలని మనం కానీ తెలుసుకొని కానీ ఒక్కసారి మార్చామంటే చాలండి, అది ఆటోమేటిక్ గా మారుతుంది. 10 సార్లు మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మీకు ఇంకొక స్టెప్ ఎదిగేదానికి ఇంకొక అవకాశం వస్తుంది అన్నమాట. సో కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా
పిల్లలు మనకి ఏదైనా సహాయం చేశారనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. అంటే మనకి ఇక్కడ చెప్పాలంటే నేను గమనించింది నా అనుభవంలో చెప్తాను. ఎవరు తప్పుగా తీసుకోవద్దు. దీంట్లో చెప్పారు కదా, కృతజ్ఞత అనేది మనకు చిన్నప్పటి నుంచి ఎవరైనా నేర్పించారా? ఇప్పుడు ప్రెజెంట్ మనకి కొంచెము ఏం చెప్పాలి, ఒకప్పటికి ఇప్పటికి అందరిలో జ్ఞానము, కొంచెము ఈ అవగాహన భావన, ఏం నేర్చుకోవాలి, ఎంత అద్భుతంగా ఎదగాలి అని అన్నప్పుడు ఇటువంటి వనరుల్ని, ఇటువంటి జ్ఞానాన్ని కొంచెము ఇప్పుడు ఆచరణలో పెట్టి ఎదిగారనమాట. కానీ కొన్ని దేశాల్లో థ్యాంక్స్ గివింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అసలు చెప్పాలంటే. నా అనుభవం చెప్తున్నాను. మేము ఒక 3 ఇయర్స్ యూకేలో ఉన్నామన్నమాట. అక్కడ మీరు గమనించారంటే ప్రతి ఒక్క దానికి థ్యాంక్సే చెప్తారు వాళ్ళు. అసలు దారిలో వెళ్తుంటాం కదా, మనకన్నా స్పీడ్‌గా వెళ్తుంటారు. నేనప్పుడు ఉన్న స్థితికి ఎక్కడో ఆలోచిస్తా వెళ్తుండేదాన్ని అన్నమాట. అప్పుడు వాళ్ళు ఎక్స్‌క్యూజ్ మీ ప్లీజ్ అని అంటారన్నమాట. అప్పుడు అర్థమైపోతదన్నమాట. దారి ఇవ్వాలి వాళ్ళకని. దారి ఇవ్వంగానే థాంక్ యూ అని అంటారన్నమాట. ఈవెన్ ఎక్కడ మనం ఇంత ఒక అక్కడున్న భిక్షగాళ్ళకి మనం డబ్బులేసినా కూడా థాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్తారన్నమాట. అసలు అవన్నీ ఎంత ఆనందం అంటే నిజంగా చెప్పలేమండి అసలు. అక్కడ ఒక నెగెటివ్ థాటే ఉండదన్నమాట. అక్కడ భిక్షగాళ్ళకి ఏందంటే గవర్నమెంట్ వచ్చి వాళ్ళు నేరస్తులు అయిన వాళ్ళే అక్కడ భిక్షగాళ్ళు. చిన్న చిన్న దొంగతనాలు, క్రైమ్స్ వాళ్ళు చేసిన వాళ్ళకి అక్కడ శిక్షిస్తారన్నమాట. అందువల్ల గవర్నమెంట్‌లో వచ్చే ఫెసిలిటీస్‌ని ఇవ్వరన్నమాట వాళ్ళకి. ఒక హౌస్ గాని, జాబ్స్ గాని అన్నీ మొత్తం బ్లాక్ చేసేస్తారు. అది వాళ్ళకి శిక్ష ఎక్కువన్నమాట. అందువల్ల పాపం ఆ చలికి, గాలికి తట్టుకోలేక డస్ట్ బిన్స్ ఉంటాయి గదా, అవి ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంటే వాటిల్లో పడుకుంటారన్నమాట వాళ్ళు. అందరూ ఇచ్చే బట్టలు బయటేసుంటారు కదా, అవి తీసుకొని వాటిల్ని కప్పుకొని ఉంటారు. సిగరెట్స్‌ని అడుక్కుంటారు. ఒక డాలర్స్ ఇవ్వండి, పౌండ్స్ ఇవ్వండి, ఒక టిన్ బీర్ కావాలి, ఫుడ్ కావాలి, ఇలా అడుక్కుంటుంటారనమాట. అలా అప్పుడు మనం ఏం చేస్తాము, మనకిక్కడ ఎలా ఆలోచిస్తాము, ఇక్కడుండే వాళ్ళంతా తాగేస్తారు, సిగరెటు, గంజా అని అంటారు. కానీ నాకు అలాగే అనిపిచ్చింది. డబ్బులిస్తే వీళ్ళు ఇలా పాడు చేస్తారు. కానీ ఒక థాట్ అనిపిచ్చిందనమాట. ఏమనిపిచ్చిందంటే, అక్కడుండే వాతావరణానికి, ఆ చలికి వాళ్ళు అటువంటి ఫుడ్ తింటేనే వాళ్ళు అక్కడ ఆరోగ్యంగా జీవించగలుగుతారనమాట బయటున్నా గూడా. అంతే గదా, గవర్నమెంట్ ఆ శిక్ష యేసినప్పుడు 10 మంది ఇచ్చే సంపదతోనే వాళ్ళు ఆహ్, జీవించగలుగుతారనమాట. నాకప్పుడు అర్థమైందనమాట దాని గురించి గొప్పతనము. ఆ ఉన్న 3 సంవత్సరాలు నేను ఆ టైంని ఎలా యూజ్ చేసుకున్నానంటే, ఈ థాంక్స్‌తోనే అండి. ఎన్ని అద్భుతాలు చూసానంటే నేను నిజంగా, నాకు ముందు మెడిటేషన్ తెలీదనమాట దీని ముందు. తెలియనప్పుడు గూడా నాకు కానీ పాజిటివ్ మైండ్ ఉండేది. నాలో వచ్చి ఒక ఇన్నోసెన్సో ఏదో తెలీదు. మనుషుల గురించి బాగా అర్థమైపోతదనమాట. వీళ్ళ దగ్గరికెళ్తే ఆడుకుంటారు. వీళ్ళని నేను తట్టుకోలేను. వాళ్ళకి సమాధానం చెప్పలేను. నాలో ఉండేది ప్రేమతత్వం, స్నేహతత్వమే అన్నమాట. అది నేను బాగా గమనించానన్నమాట. సో, నాకు చాలా ఆనందంగా ఉండడం ఇష్టమన్నమాట. సో, దానికి అపోజిట్ పర్సన్స్ వచ్చారంటే వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలని చెప్పి కొంచెం తపన పడిపోయేదాన్నన్నమాట. ఎప్పుడైతే కొంచెము ఆలోచించాను, ఇలాగే ఉంటే మనకి ఎదగలేం గదా అని చెప్పి ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క కష్టాన్ని గూడా నా లోపల నేను ఆలోచించేదాన్ననమాట మౌనంగా. ఎందుకంటే నా చుట్టూ చాలా ఉంది పంచుకోవడానికి. చాలా మందున్నారు. కానీ మనం ఏది పంచుతామో అది పెంచబడతది. సో, ఎంతసేపు ఒక మనిషి దొరికితే మనం ఎంతసేపు సజెషన్స్ ఇచ్చి వాళ్ళని ఎలా అంటే తప్పుగా గాదు, మామూలుగా నార్మల్‌గా ఒక గ్రిప్‌లో అలా అటువంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు సరే ఇదంతా మనకు మ్యాచ్ అవ్వదని చెప్పి ఎక్కువ ఆకాశం చూసి మాట్లాడడం స్టార్ట్ చేశానన్నమాట. నాలో నేను మాట్లాడుకోవడము, అవతల నేను గమనిస్తే నాలో ఎన్నో శక్తులున్నాయి, అద్భుతాలున్నాయని అర్థమైన తర్వాత ఒంటరిగా నడవడం స్టార్ట్ చేశానన్నమాట. పనులన్నీ అవ్వడం అయ్యాయి నాకు. ప్రతి ఒక్కరు నాకు సహాయం చేయడానికి వచ్చేవాళ్ళన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ 1 ఇయర్ ఇక్కడున్నారంటే 1 ఇయర్ ఆహ్, యూకేకెళ్ళేవాళ్ళన్నమాట వర్క్ పని మీద. సో, ఆ విధంగా సింగిల్‌గా హ్యాండిల్ చేసేదాన్ని. అసలు ఎంత తపన పడిపోయేదాన్నో. కానీ ఎక్కడ వచ్చి నేను తగ్గలేదన్నమాట. తగ్గడం అంటే అది ఒక అహంతో కాదు. నేను చెయ్యగలను అన్న ఒక శక్తి నాకు ఉంది అది. నాలో ఉండే ఆ ఒక అమాయకత్వము ఎదుటి వాళ్ళొచ్చి
కొంచెం మిస్యూస్, అంటే మామూలుగా మనలో ఉన్న లేని గుణాలను చూసే కదా ఆ ఓకే వీళ్ళు మనకు దొరికారు అని ఒక విధంగా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. బట్ అటువంటి వాళ్ళను కూడా నేను హ్యాండిల్ చేయగలిగాను. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, అటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాను. అటువంటి వాళ్ళందరూ వచ్చినందువల్లే కదా నాలో శక్తి ఉంది, నేను ఎదగగలుగుతాను, నేను చేయగలుగుతాను అని చెప్పింది. సో ఆ విధంగా మనం కృతజ్ఞత చెప్పుకోవాలండి. సో ఆ కృతజ్ఞత అనేది మనలో ఉన్న ఒక పాజిటివ్ క్వాలిటీ వల్ల అద్భుతంగా అద్భుతంగా జీవితంలో ఎదుగుతాం అనమాట. అలా స్టెప్ బై ఎదిగి 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 నాకు అందరూ ఎలా నన్ను అవమానించేవాళ్ళు కాదు కానీ సలహాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే హస్బెండ్ 1 ఇయర్ అక్కడ ఉండేవాళ్ళు, ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఒకే దాన్ని హ్యాండిల్ చేసేదాన్ని. పాపం కదా నా మీద ఒక జాలి చూపించేవాళ్ళు అనమాట అందరూ. నాకు అప్పుడు ఏమనిపించేదంటే ఇదేంటిది, నా సంసారానికి నేను నాకేం కష్టం అనిపించలేదు. నా బాధ్యతగా నా భర్త ప్రొఫెషన్ కి నేను ఆ నా వంతు ఏదో ఒక సహాయం చేస్తున్నాను నా బాధ్యతగా. నాకేంటి వీళ్ళకంతా ఎందుకు వస్తుంది అన్న ఒక క్వశ్చన్ వచ్చేదన్నమాట. ఓకే దీన్ని మనము ఎదుర్కోకూడదు. దీన్ని మనము మొహం మీద చెప్పినట్టు అన్నిటికీ ఒక చిరునవ్వు పెట్టేదాన్ని అనమాట. దానికి కూడా చెప్పేవాళ్ళు ఏ చెప్పినా నువ్వు నవ్వుతానే ఉంటావు అని. అంటే నాలో అంత ఒక డిప్రెషన్ ఒక ఇది ఉన్నా కూడా ఎక్కడ బయటపడలేదన్నమాట. వాళ్ళకి అర్థమవుతుంటది. అలా ఆ కృతజ్ఞత చెప్పినందువల్ల అసలు ఈవెన్ ఒక చిన్న పని నాకు చేసిన వాళ్ళకు కూడా ఒక 50 రూపాయలు వాళ్ళ చేతికి ఇచ్చేదాన్ని అనమాట. కానీ మంచితనం చూసి పర్వాలేదమ్మా ఉంచండి పర్వాలేదంటే, అలా కాదు, ఈ రోజు నా పనికి మీరు నా దగ్గరకు వచ్చారు, నాకు సహాయం చేసినందు వల్లే కదా నెక్స్ట్ నాకు ఇంకో పని జరగగలుగుతుంది, నేను చేసుకోగలుగుతున్నాను, భగవంతుడు ఇంకో రూపంలో నాకు సహాయం చేస్తున్నాడు. సో ఈ నిమిషం మీరు భగవంతుడు నన్ను మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు అని నేను చాలా బాగా నమ్మకంగా ఒక నమ్మకాన్ని పెట్టుకునేదాన్ని అనమాట. ఆ విధంగానే నా చుట్టూ వచ్చేవాళ్ళు, నాకు వచ్చి సహాయం చేసే వాళ్ళందరూ కూడా ఈశ్వర స్వరూపులే అని చెప్పి నాన్ మెడిటేటర్ గా ఉన్నప్పుడు కూడా భావించాను నేను. కాకపోతే అప్పుడు నాకు కానీ మెడిటేషన్ కానీ వచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో అని అనిపించేది. బట్ కానీ అది ఎప్పుడు రావాలో భగవంతుడు పరీక్షలలో మనం పాస్ అయినప్పుడే నాకు ఇది ఇచ్చాడేమో అని అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఈ కృతజ్ఞత భావాన్ని నేను ఉన్న స్థితిలో గాని లేని వాటికి గాని డబ్బులు అయిపోతుంది అని గాని ఎక్కడ ఆలోచించలేదండి. పంచితే పంచబడతాదని నాకు అస్సలు తెలియదు. ఈ ధ్యానంలోకి వచ్చి జ్ఞానం పొందిన తర్వాతే ఓ అందువల్లేనా నాకు దేవుడు 10 రూపాయలే అండి నేను కోరుకునేది, 100 రూపాయలు అంత ఫుడ్ గాని ఏది గాని వస్తువు గాని పైగానే ఇస్తారనమాట. అయ్యో నా స్థితికి 100 రూపాయలు ఉంటే వేరే దానికి ఖర్చు పెట్టాలి అన్న మైండ్ కూడా ఉండదండి. ఆ నిమిషం ఒక 100 రూపాయలకి ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉన్నారా, ఆ ఆనందం నాకు చాలు అనుకునేదాన్ని అనమాట. అవతల అప్పుడు నాకు అర్థమైంది అనమాట, మన దగ్గర ఉండే వాటిని ఎంతకెంత పంచబడితే మనం అంతకంత రాయల్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. కోట్లు బంగారు ఉంటేనే రాయల్ కాదండి, ఇక్కడ మన హృదయంలో ఆనందం ఎంతకెంత ఉంది దాన్ని పంచితే పంచబడుతుంది అంటారు చూడండి, వాళ్ళండి రాయలు కోటీశ్వరులు. అది మాత్రం నేను నిజంగా చెప్తున్నాను కదా, నా చుట్టూ ఎంత బలం ఉంది ఏంది ఎప్పుడు చూడనండి. నా చుట్టూ ఉన్నది ఏంది, భగవంతుడు ఉన్నాడు, ప్రకృతి మాత ఉంది, విశ్వమాత ఉంది, భూమాత ఉంది, పంచభూతాలు ఉన్నాయి, వీళ్ళే మనకు ప్రత్యక్ష దైవాలు అని చెప్పి కూడా నాకు ఈ ధ్యానానికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటాను నిజంగా చెప్పాలంటే. ధ్యానం చేసి చేసి బుక్స్ స్వాధ్యాయం చేసి ప్రతి నిమిషము ఏంటి ఎక్కడ ఏంది అని చెప్పి ఎక్కువ పరిశీలన ఎక్కువ, ఒక చిన్నది వచ్చినా కూడా పరిశీలన చేస్తాను అనమాట. కానీ ధ్యానంలో ఉంటే మనకి ఏవి రావు అనే ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయి. అవి మరీ హైగా రావు, చిన్న చిన్నవి వస్తుంటాయి అనమాట. వచ్చినప్పుడు వెంటనే నన్ను నేను చెక్ చేసుకుంటాను, ఇక్కడ నేను ఏం ఆలోచించాను ఇది ఎందుకు వచ్చింది అన్నప్పుడు మన లోపల జ్ఞానం ఉంటది కదా అది చెప్తుంది. మీ మైండ్ లో ఏదో ఒకటి థాట్ నువ్వు రిలీజ్ చేస్తుంటేనే అది వస్తుంది, వెంటనే మార్చేస్తాను. ఆటోమేటిక్ గా ఆ పరిస్థితి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. అలాగాని మనం లేకుండా అది ఎలా నాకు వచ్చింది, వాళ్ళు ఎందుకు నన్ను ఇలా చేశారని మనం ఇలా గుర్తుకొని అలా పట్టుకున్నాం అనుకోండి, అది మనం పట్టుకున్నందువల్ల నువ్వు 1 రోజు కాదు 2 రోజులు కాదు వారమైనా నీతోనే ఉంటది. ఏ పరిస్థితి వచ్చినా కూడా
వచ్చింది వచ్చినట్టు గమనికతో మనం అలా వదిలేసి మన పాటికి మనం పనులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండి అలా వదిలేసాం అనుకోండి, టక్కన అప్పుడు గుర్తొస్తుంది అదేంటది నాకు ఇది వచ్చింది కదా, ఎలా వదిలేసాను దీని అనేది. బా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను ఈ రోజు దీన్ని ఆ ఏం చెప్పాలి, ఈ ఛాలెంజ్ లో నేను అద్భుతంగా జీవించి ఆనందంగా ఉన్నాను అని చెప్పుకున్నాం అనుకోండి, నిజంగా ఆ నిమిషం మనకి పాజిటివ్ థాట్స్ వచ్చేసి ఆ నెగిటివ్ గురించే మనం మర్చిపోతాం అన్నమాట. సో అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి, మన పిల్లలకి ఇప్పటికీ మనం అన్ని నేర్పించాల్సింది ఏంటంటే, నాన్న మనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఒక థ్యాంక్స్ చెప్పండి అని చెప్పి పిల్లలకి నేర్పించాలన్నమాట. సో ఆ విధంగానే ఏం చెప్పాలి, ఈ థ్యాంక్స్ అనేది ఒక ఆటో ఎక్కిన వెంటనే, నాకు ఆటో దొరికింది అనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పుకుంటాను. దిగిన వెంటనే వాళ్ళకి సపోజ్ ఒక 150 అయింది అనుకోండి, 200 ఇస్తాను. లాంగ్ డిస్టెన్స్ అయితే, తక్కువ డిస్టెన్స్ అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను అనమాట. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు మనల్ని గుర్తించారో లేదో ఆ అవసరమే లేదండి. మనల్ని ప్రకృతి మాత, విశ్వమాత, భూమాత, పంచభూతాలు గుర్తిస్తున్నాయా లేదా, అది చాలు. ఈ కృతజ్ఞతలో కూడా అదే చెప్తున్నారు. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ ఎవ్వరిని చెయ్యొద్దు. అందువల్లే ప్రతి ఒక్కరిలోనూ ఒక విశ్వం ఉంది, ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకత. నీది నీకు తెలిస్తే చాలు, ఎదుటి వాళ్ళు గుర్తించవలసిన అవసరం లేదు. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకున్నాం, ఎదుటి వాళ్ళ వల్ల మనము అద్భుతంగా ఎదిగిపోతున్నామా చెప్పండి? వాళ్ళు చేసే ప్రతి ఒక్కరి పనుల వల్ల మనలో ఉన్న క్వాలిటీస్ ని మనం ఆచరణలో పెట్టినందువల్ల వాళ్ళు ఎదుగుతున్నారు, మనము ఎదుగుతున్నాం. అక్కడ ఏంటి, మనకి ఈ జ్ఞానాన్ని అద్భుతమైన ఆ పరమాత్ముడు ఇచ్చాడు. ఆ పరమాత్ముడు మనకి ఇవన్నీ పెట్టే పంపించాడు ఇక్కడికి. అదే చెప్తున్నారు. మనకి ఏవో ఈ కోట్లు గాని, వేలు గాని, లక్షలు గాని మనము యూజ్ చేసుకున్న ప్రతి ఒక్క అవకాశాల్లో పంపించున్నారు. అంతేగాని పలానా చోట్ల బంగారు ఉంది పొంది, పలానా చోట్ల డబ్బులు ఉంది పొండి, అక్కడ ఉండి తెచ్చుకోండి అని ఎక్కడా చెప్పలేదండి. మన చుట్టూ ఉన్న వనరుల్లో తీసుకోమంటున్నారు. మనకు వచ్చిన అవకాశాల్లో మీరు జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి దాని ద్వారా సంపదలను పొందండి. ఆరోగ్యం అనేది కూడా పెద్ద అద్భుతమైన సంపద అండి. నిజంగా సంపద అంటే మనం ఇంకో వైపుకి ఆలోచిస్తాము. మన చుట్టూ మన కుటుంబాలతో మనం హ్యాపీగా ఉంటున్నామా, మన బంధాలతో హ్యాపీగా ఉంటున్నామా, మన ఇంటికి వచ్చే ప్రతి ఆత్మస్వరూపాలతో ఆ నిమిషం మనం ఎంతో ఆ సంతోషంగా ఉంటున్నాము. మనకిచ్చిన ప్రతి ఒక్క వాతావరణంలో, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మనం ఎలా సంతోషంగా ఉంటున్నాము, ఇవన్నీ అద్భుతాలండి నిజంగా చెప్పాలంటే. అక్కడే మనకి కృతజ్ఞత. ఎందుకంటే ఆ పాజిటివ్ నేచర్ ప్రతి నిమిషం ఈ పరిస్థితుల్లోనే కదా థ్యాంక్స్ అని చెప్తే, ఎంత బాగా ఓ పీక్ లో ఉండేవాళ్ళు కూడా అదేంటిది థ్యాంక్స్ చెప్తున్నారు వీళ్ళు మనకి, ఇది మనకి అలవాటు లేనివి కదా అని అనుకుంటారు అనమాట. మనం ఎప్పుడు వినలేదు అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మన మీద వాళ్ళకి ఒక పాజిటివ్ మైండ్ వస్తుంది. నేచర్ వచ్చిన ఆటోమేటిక్ గా మనం కొన్నిసార్లు రిపీటెడ్ గా కొన్ని పనులకి వెళ్ళినప్పుడు ఎంత గౌరవం దొరుకుతుంది తెలుసా? ఒక చిన్న మాట చూడండి, కానీ దాన్ని మనము భావనతో చెప్పాలి. చెప్పే కొద్దీ ప్రతి ఒక్కటి మన లోపల అది ఇంకిపోతుంది అనమాట ఆచరణ చేసి. సో ఆ విధంగా మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేదంతా కూడా చూసారా, మనకి ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడాల్సింది కొన్ని సంవత్సరాల్లోనే ఈ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అదే కదా చెప్తారు, మీకు వచ్చిన కష్టాలని, నష్టాలని వాటిల్ని చూడొద్దు, అవి వెనుకలు ఉంటాయి. మన మంచి కర్మలు చేసే కొద్దీ ఆ చెడు కర్మలన్నీ వెళ్ళిపోతాయి. మన ఈ ధ్యానంలోనే నేను ఒక చోట విన్నాను అనమాట. ఇప్పుడు మనకి ఏవో చెడు కర్మలు ఉన్నాయని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంట్లోనే కూర్చొని దాని మీద ఆలోచించద్దండి. ధ్యానం చేయండి, గ్రూప్ మెడిటేషన్స్ కి వెళ్ళండి, సజ్జన సాంగత్యం చేయండి. ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు 3 రోజులు 4 రోజులు టైం స్పెండ్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు అలా ఒక సంవత్సరం రోజులు కానీ చేస్తా వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు గమనిస్తారు అసలు ఎలా వెళ్ళిపోయాయి అన్ని అని చెప్పి. దానికి ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు ఇంత కొత్త నాలెడ్జ్ తెలిసినా కూడా వెంటనే ఆచరణలో పెడతాను నేను. అలా కూడా చేశాను నేను. నాకు వెంటనే అలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకు, మన భావనలో ఏది ఉంటేనే అదే వస్తుంది కదా. ఇక్కడ మనము అది స్టోరేజ్ చేసుకుంటాము. యద్భావం తద్భవతి, అవునా కాదా?
చూడండి ఎన్ని భావనలను మనం నింపుకుంటే మన చుట్టూ ఎన్ని అవకాశాలు వస్తున్నాయో వాటిల్ని ఆచరణలో పెట్టినప్పుడు ఆ గోల్ కి మనం రీచ్ అవ్వగలుగుతున్నాము. చాలా మంది మనం ఏదో చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, నాకు ఇంకా మారలేదు, ఇంకా మారలేదు అంటే వెతకండి, మీలోనే వెతకండి ఎక్కడ ఏం మిస్టేక్స్ చేస్తున్నాము. ఆ మిస్టేక్స్ కానీ మీరు ఒక్కటి మార్చారంటే 100 ఉన్నటివి కూడా మారిపోతాయి. ఆ ఒక్కటే మార్చాల్సింది. సో అదనమాట. ఈ థ్యాంక్స్ కి అంత ఒక చాలా అద్భుతమైన శక్తి ఉందన్నమాట. ఈవెన్ పిల్లలు కూడా, మా పిల్లలు కూడా అక్కడ చదివారు కాబట్టి అక్కడ ఎట్ట కాదన్న సంవత్సరంలో ఒక కొన్ని పండగలు వస్తాయన్నమాట. అప్పుడు అక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వాటికి ఫుడ్, కొన్ని స్వెటర్స్ చాలా ఉంటాయన్నమాట. మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. కంపల్సరీ పిల్లల దగ్గర వాళ్ళకి చెప్తారనమాట లిస్ట్ ఇచ్చేసి, పలాంది పలాంది తేండి అని చెప్పి. సో అలా అలవాటైంది మా పిల్లలకి. ఇప్పటికి కూడా మా పిల్లలకి నేనేది నేర్చుకున్నానో అది మా పిల్లలకి చెప్పాను. అక్కడ స్కూల్స్ లో నేర్పించాను, మా పిల్లలకి చెప్పాను. ఎవరిలో తప్పులు చూడొద్దు నాన్న. మీకు ఆ నిమిషం వాళ్ళు హెల్ప్ చేశారా, థ్యాంక్స్ చెప్పండి, వేటిల్ని తిట్టబాకండి అని చెప్పాను. వీటిల్లో ఈ మెడిటేషన్ కి వచ్చిన ఒకప్పుడు నా మాట వినేవాళ్ళు కాదనమాట. నా నేచర్ లో నేను వెళ్ళిపోయేదాన్ని. మీరంతా ఒకటి ఓల్డ్ సిద్ధాంతం అదే అనేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సాధనలోకి వచ్చానో నా లోపల అన్ని భావనలు మారిపోయాయి కదా. బాధలు, కొంచెము కొన్ని ఉంటాయి కదా మనకి తెలియని ఒక అరిషడ్ వర్గాలు, అవన్నీ రిమూవ్ అయిపోయేసరికి మా భర్త చెప్పినా కూడా మాట వింటున్నారు, పిల్లలు మాట వింటున్నారు, అందరూ మౌనం అయిపోతున్నారు. చెప్తా ఉంటే డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయాల్సిన వాళ్ళు కూడా మౌనంతో వింటున్నారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, భగవంతుడు ఎంత శక్తినిచ్చినాడు మనకి, ఎన్ని అద్భుతాలను సృష్టించాడు మన జీవితంలో. ఇది కదా ఆనందం అంటారని చెప్పి ఆ నిమిషం నేను ఆనందపడిపోతానండి. వంట చేస్తున్నా కూడా వాళ్ళు మెచ్చుకుంటారో మెచ్చుకోరో కానీ, రాధిక ఈరోజు సూపర్ గా వచ్చింది వంట, అద్భుతాన్ని సృష్టించావు, శభాష్ అని చెప్పి. మనల్ని ఎవ్వరు ఒకరు గొప్పగా పొగడాల్సిన అవసరం లేదు. మనకి మనమే రాజులం. అది ఒక్కటి తెలుసుకుంటే, అంటే ఏది అహంతో కాదండి, ఈ జ్ఞానం వల్లే మనము ఎదగగలుగుతాం అన్నమాట. నేను అనేది తీసేసి ఆత్మస్వరూపులుగా ఉంటే అద్భుతాలను సృష్టిస్తాం అన్నమాట. అది నేర్చుకున్నానండి. నా ఒక్క డిజైన్ లోనే నాకు ఆనందంగా ఉండడమే ఇష్టం అన్నమాట. ఎవరైనా అడిగితే నీకేమి ఇష్టం అంటే, కాసేపు నన్ను వదిలేస్తే నేను ఆనందంగా ఉంటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నీకేమి ఇష్టమో చెప్పి, ఎవరైతే ఇష్టం అంటే, కాసేపు నన్ను వదిలేస్తే నేను ఆనందంగా ఉంటాను అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి. అంతేగాని ఏవేవో ఏం చెప్పాలి, ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటున్నాయి కదా, వాటిల్లోకి వెళ్తేనే ఆనందం. అది ఒక అట్రాక్షన్ అంతే. ఆ నిమిషం ఆనందమే, కానీ ఎవ్వరూ లేకపోయినా నేను ఆనందంగా ఉంటాను అనే ఒక భావన వచ్చిందంటే మాత్రము అది అద్భుతం అండి. నేనైతే వెయిట్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు బయటకు వెళ్తారా అని చెప్పి. కానీ ఆ ఛాన్స్ లేదు. మా హస్బెండ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఒక టీవీ ఉండదు, ఏమీ ఉండదు. కానీ అది కూడా ఒక అద్భుతమే అండి. దాంట్లో ఎంత క్రమశిక్షణ వచ్చిందంటే నాకు, మెడిటేషన్ క్లాసెస్ వినడము, పెద్ద పెద్ద గురువుల యొక్క సత్సంగాలతో వీడియోలు, ఆడియోలు అన్ని చూడడము, వీటితోనే నేను ఎంతో అద్భుతంగా ఎదిగాను. ఇంట్లో ఉండే ఏవేవో పెద్ద పెద్ద వీటిని ఏమేమో చేసి కాదు. బుక్స్ చదివాను, స్వాధ్యాయం కూడా ఎక్కువ చేస్తుంటాను అన్నమాట. సో నా బాడీకి రెస్ట్ కావాలా, రెస్ట్ ఇచ్చేస్తాను. ఈ రోజు ఏం చెయ్యాలంటే అది చేసేస్తానండి. ఒకవేళ ఏదో ఒక లిస్ట్ వేసుకున్నాను అనుకోండి, చాలా మంది లిస్ట్ వేసుకొని ఇచ్చేసుకోవాలి, అది చేసుకోవాలి, అది అసలు దేనికి ఉపయోగపడదండి. ఆ లిస్ట్ వేసి కొన్ని జరగపోయాను కూడా, అరే ఈరోజు నేను ఇది చేయలేదు కదా, నేను ఏం చేశాను అబ్బా అని చెప్పి వెంటనే వచ్చి ఒక తక్కువ స్టేజ్కి దిగతాం అన్నమాట. అలా కాకుండా ఈరోజు జరుగుతున్నవన్నీ అద్భుతాలే అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క పని అద్భుతంగా జరుగుతుంది అనమాట. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, అన్నిటిని పరిశీలించి ఓకే ఇది బాగుంది, అది బాగుంది, ఏది బాగలేదని చెప్పి మళ్ళీ అనుకోలేదన్నమాట. ఇది చేస్తేనే కదా అది బాగుంది అని తెలిసింది. సో ఈ విధంగా వచ్చి అన్నిటిని ప్రాక్టికల్ గా అన్నమాట, సైంటిస్ట్ లాగా. పత్రి సార్ గురించి నాకు అసలు సార్ ఇంతవరకు నేను చూసింది లేదు. కానీ మనకి గురువులు ఎప్పుడు మనకి కనెక్ట్ అవుతారో అప్పుడు మనం ఉన్నప్పుడే గురువులు మనల్ని
తీసుకుంటారు మనం ఏ కష్టంలో ఉన్నప్పుడు అన్నది నాకు అది బాగా అర్థమైందండి. అసలు అందరూ హైలీ ప్రొఫెషనల్స్ గురువులే నాకు కనెక్ట్ అయ్యారనమాట. కంటిన్యూస్ గా వాళ్ళ ప్రవచనాలు విన్నాను అనుకోండి, వాళ్ళని భౌతికంగా పోయి కలుస్తాను నేను. అలా ప్రకృతి ఉమా మహేశ్వర్, అచ్యుత్ ప్రభోత్ సారు, భిక్షమయ్య సారు, ఇలా చాలా న్యూట్రన్ సారు, వీళ్ళందరినీ అన్నమాట భౌతికంగా పోయి వాళ్ళందరితో క్లాసెస్ పెట్టినవన్నీ విన్నాను. వాళ్ళకి ఒక కృతజ్ఞత భావంతో అసలు వీళ్ళ వల్ల నేను ఎన్ని పొందాను, ఎన్ని అద్భుతాలు జరిగాయి, అసలు ఎవరు సహాయం చేశారు, ఆ ప్రకృతి మాతే నాలో ఉండే భావనలే, ఆ పాజిటివ్ నేచరే అని చెప్పి ఎప్పుడైతే అర్థమైపోయిందో అసలు ఇక్కడ ఏమీ లేదనమాట, ఖాళీగా ఉంది అసలు. హోల్ చక్రాస్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి అన్నంత ఆనందం ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అడ్రస్ తెలియకపోయినా కూడా జస్ట్ ఆ నిమిషం తెలుసుకుంటాను, అక్కడికి వెళ్ళి రీచ్ అయిపోతానండి. ఎందుకంటే నాకు ప్రకృతి మాత ఉంది, సహాయం చేస్తుంది అని చెప్పి ఆ ఒక్క గోల్స్ మీదే, ఆ రీచ్ మీదే ఉంటాను. మధ్యలో నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, ఆడ ఎలా ఉంటుందో, మధ్యలో ఏ ఆటంకాలు వస్తాయో ఇవన్నీ ఆలోచించాను. ఇక్కడ ఒక సంకల్పం వేసేసాను నేను, దానికి ప్రకృతి వచ్చి ఆల్రెడీ నాకు అన్ని సిద్ధం చేసేసింది అని చెప్పి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా ఇంటికి కూడా వచ్చేసినట్టు నేను ఇక్కడికి నన్ను క్షేమంగా పంపించేసింది అన్న దీనికి కూడా ముందే చెప్పేస్తాను అన్నమాట. అదే ఉండేది విషయంలో. లేదు, కాదు, లోటుతనము, రాదు, ఈ పదాలు ఏవీ లేవండి. ఇవన్నీ మన దగ్గరే ఉండేటివి. కానీ యూనివర్స్ లో వచ్చి ఉన్నదంతా అవును, ఒకే ఒక పదం, ఏకత్వం. సో ఎప్పుడైతే మనము ఇలా ఆలోచించగలిగితే ఒకే థాట్ పెడతాను నేను, రెండోది పెట్టను. చాలా మంది గమనిస్తానమ్మా. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, బస్సులో సీట్ లేదా నిలబడతాను, దానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సీటు దొరికిందా, అబ్బా యూనివర్స్ నాకు ముందే అన్ని కూర్చోబె రెడీ చేసేసింది అని చెప్పి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం మీకు సీటు దొరకలేదు అనుకోండి, ఓకే పర్లేదు, నేనే కోరుకున్నాను ఈ బస్సు ఎక్కాలి, ఈ ట్రైన్ ఎక్కాలని, నేను కోరుకున్న దానికి నేనే కదా కారణం అని చెప్పి థ్యాంక్స్ చెప్పుకుంటాను అనమాట. రెండోసారి వెళ్ళాను అనుకోండి, మొదటి గుర్తు తెచ్చుకున్నామనంటే అప్పుడు సీటు దొరకలేదు కదా, ఇట్ అయింది కదా అని అంటే అదే జరుగుతుంది. కానీ నాకు ఈసారి సీటు దొరుకుతుందనే అవుతాను అనమాట. తప్పకుండా సీటు దొరుకుతుంది. సో ఫస్ట్ జరిగింది అలా జరిగిందని మీరు రెండోసారి ఆ ఆలోచనని రిపీట్ చేశారనుకోండి, అదే జరుగుతుంది. ఇక్కడే మనం మార్చాల్సింది. ఇంకా ఆటోమేటిక్ గా మూడోసారికి, నాలుగోసారికి అన్నిటికీ దొరుకుతుంటాయి అన్నమాట. కానీ అక్కడ మనం ఆ పరిస్థితుల్లో ఏ ఆలోచనలతో ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్, ఏ భావనలతో ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి చాలా వరకు మనం అన్నిటికీ కృతజ్ఞతతో ఉండాలి. ఈవెన్ ఇప్పుడు ఒక ఫుడ్ తింటా ఉంటే చాలా మంది ఎన్ని చేస్తారు, ఒక టీవీ చూస్తుంటారు, మొబైల్స్ చూస్తుంటారు, ఏమేమో చేస్తా ఉంటారు. ఇంకా ఆటోమేటిక్ గా ఫుడ్ తింటా ఉంటే ఏమనిపిస్తుంది, ఈ చెయ్యి ఇలా లోపల పోతుంటది, కళ్ళు అలా ఉంటది. అప్పుడు మీకు ఆ ఫుడ్ వల్ల ఏమి ఆరోగ్యం సంపూర్ణంగా వస్తుంది, మన ఏకాగ్రత ఎక్కడుంది, మన రెండు కళ్ళు అక్కడ ఉన్నాయంటే బ్రెయిన్ అక్కడే ఉంటది, మన బాడీ మంత్ ప్రెజెన్స్ అక్కడే ఉంటది. కానీ టీవీలు చూడకుండా, మొబైల్స్ పెట్టుకోకుండా కానీ కూర్చొని కానీ మనం ఒక సంకల్పం వేసి భగవంతుడికి ఈ ప్రసాదము ప్రపంచంలోని సకల సంపద, ప్రపంచంలోని సకల చరాచర జీవులన్నింటికి కూడా ఇదే ప్రసాదాన్ని ప్రసాదించి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో, సకల సంపదలతో అన్ని జీవరాశులు కూడా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ప్రపంచము సస్యశ్యామలంగా ఉంది అని చెప్పి మనము యూనివర్స్ కి చెప్పుకోవాలన్నమాట. అదే విధంగా నేను చేసే ప్రతి ఒక్క ఆహారాన్ని మీకు ప్రసాదం కాబట్టి దాన్ని మా కుటుంబంలో అందరము ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి ఎంతో సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో, అష్టైశ్వర్యాలతో ప్రతిరోజు ఆనందంగా జీవిస్తున్నాము అన్న ఒక సంకల్పము. తర్వాత ఏంటి, మనము కలిగి ఉన్న సంపదలకి, సఫలతలకి, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనం తెలుసో తెలియకో మనసు పరంగా, బుద్ధి పరంగా, మాట పరంగా ఏదో ఒకరిని, ఎవరినో మనం గత జన్మలో ఈ జన్మలో బాధ పెట్టింటేనే కదా కొన్ని కర్మలు మనకు వస్తాయి. సో వాళ్ళకి మనము మనసా వాచ కర్మన క్షమాపణ అడగాలి.
కంపల్సరీ. నేను వారిని కోరుకుంటున్నాను. మిమ్మల్ని నేను క్షమిస్తున్నానని చెప్పామనుకోండి, ఇవి ప్రతి నిమిషము మనం ఉదయం తింటాము, మధ్యాహ్నం తింటాము, రాత్రి తింటాము. వీటిలకన్నిటికీ కృతజ్ఞత చెప్పండి. ఉదయం మనము బెడ్ మీదే మనం ప్రేయర్ చేయాలని కూడా చెప్తుంటారు. వీటిలన్నిటిని నేను కొన్ని 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. 3 సంవత్సరాలు కొంచెము అంటే మనకున్న కొన్ని కర్మలను బట్టి, వాటిని బట్టి కాన్సంట్రేషన్ తక్కువ ఉండొచ్చేమో గానీ, ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ ఎక్కువ స్టార్ట్ చేశానో, ఇప్పుడు ఇలా అన్నా, అలా లేకపోయినా గూడా అద్భుతంగా ఉంది జీవితం. మనం ఉదయం లేసిన ప్రేయర్ నుంచి సాయంత్రం లోపల పడుకునేటప్పుడు గూడా మనము ఈ ప్రార్థనలు చేస్తే మన లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. నిజంగానే. ఏ ప్రార్థనలు అయితే మనం చేశామో, ఆ విధమైన ఆచూకే మనం చూసినప్పుడు, ఆటోమేటిక్‌గా వాటిని గమనించినప్పుడే మనకి మన జీవితం అద్భుతంగా ఉంది. ఆ గమనిక లేకపోతే మన చుట్టూ ఎంత వస్తున్నా గూడా మనము మన జీవితాన్ని మనము లోటుగానే చూస్తాం. లోటుగా ఉంది అని చెప్పి ఎక్కడా చూడకూడదు. అన్నీ బాగున్నాయని మనం చూసినప్పుడే అయి ఆ లోటు కూడా ఫుల్‌ఫిల్ అవుతాయండి. సో, ఈ విధంగా మనల్ని మనము ప్రార్థనలు ఉదయం లేసిన మొదలు నుంచి ఒక భూమాతకు గాని, ఈ శరీరానికి గాని, ఈవెన్ మనం ఒక కడుపు శుద్ధి చేసిన జీర్ణకోశానికి గూడా నేను థాంక్స్ చెప్పుకుంటాను. చాలా ఎక్సలెంట్‌గా థాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే, నా ఆత్మారామం చాలా ఆనందంగా ఉంది అనని చెప్పి ఆ ఫీలింగ్ నాకు హ్యాపీనెస్ ఇస్తదనమాట. సో, అందువల్ల ఆ జీర్ణకోశానికి ఫ్రీ అయినప్పుడు గాని, స్నానం చేసొచ్చిన తర్వాత ఆ ఫీల్ ఉంటది కదా మనకి ఒక ఫ్రెష్‌నెస్. అబ్బా! ఎంత బాగుందో అన్న ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తామనమాట. ఒక క్రీమ్ పూసుకొని మన ఫేస్‌న అద్దంలో చూసుకున్నప్పుడు, అబ్బా! ఇంతకుముందు జిడ్డు జిడ్డుగా ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్‌గా ఉందో. అబ్బా! నువ్వు కేక అని చెప్పి ఒక ఆనందాన్ని అప్పుడప్పుడు కొన్ని కొన్ని తమాషా తమాషా ఓట్స్ కూడా మనము వేయాలన్నమాట. ఎంతసేపు నేను సీరియస్ గానే ఉంటాను అనంటే అది వర్కౌట్ అవ్వదు ఆనందానికి. ఆనందానికి ఆనందం మ్యాచ్ అయితేనే మనకది ఇవన్నీ ఏం చెప్పాలి ఎన్నో రెట్లు వస్తదనమాట. నేను ఇలాగే ఉంటాను. 'మురారి' సినిమాలో మహేష్ బాబు చెప్తుంటాడు గదా! ఈ విలన్ని నవ్వురా అంటే, "హుహు. నేను ఇట్టే ఉంటాను" అంటాడు. రవిబాబు గారు డైరెక్టర్. సో, నాకు కొన్ని కొన్ని ఇలా ఆనందాన్ని చూసుకునేటప్పుడు కొన్ని మూవీస్ బాగా గుర్తొస్తదనమాట. 'మురారి', 'ఫిదా' సినిమాలో సాయి పల్లవి చెప్తుంటది గదా! అది చిన్న మాట గాదండి. గట్టిగా అనుకుంటే అయిపోతదనేది. నేను చాలా మందికి ఇదే చెప్తాను. సినిమాలు ఊరికినే తీయరు. అక్కడుండే వాళ్ళందరూ అద్భుతమైన క్రియేటర్స్. వాళ్ళల్లో ఆత్మపరంగా లోపలికి ఆలోచిస్తేనే అంత పెద్ద క్రియేటర్స్ అవ్వగలుగుతారు. అన్ని అద్భుతమైన సినిమాలు తీయగలుగుతారు. అసలు కొన్ని కొన్ని సినిమాలయితే ఎక్కడెక్కడో ఫ్లాప్ అయ్యి ఉంటది. అవి రిలీజ్ అయ్యి ఉండవు గూడా. ఇప్పుడు మనకుండే ఈ నెట్‌ఫ్లిక్స్ వీటిల వల్ల కొన్ని సినిమాలు నాకు కనెక్ట్ అవుతాయన్నమాట. అసలు ఆ సినిమా పేరు గూడా ఇనుండమనమాట. కానీ ఆ సినిమా చూస్తాను నేను కూర్చొని. దాంట్లో సారాంశం ఏంది? వీళ్ళు ఎలా ఏంటి అనని చెప్పి. వాటిల్లో గూడా ఒక జ్ఞానాన్ని పొందుతాను. ఓహ్! ఇలా గూడా ఉంటదా అనని చెప్పి. అలా చాలా మానసిక సంబంధమైన సినిమాలు కొన్ని చూసిన తర్వాత ఇంకా అద్భుతంగా ఎదగడం స్టార్ట్ అయిందనమాట నాకు. ఆ విధంగా ఈ జర్నీలో తీసుకున్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసి, నిజంగా ఇంత ఆనందంగా ఉంది. ఊరికనే గాదు గురువులు జెప్పేది. ఇలా చే ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అనని చెప్పి ఆచరణలో పెట్టి, ఆ అనుభూతి పొంది, అనుభవాన్ని పొంది, ఆ ఆనందంతో ఉన్నప్పుడే నాకు ఇప్పుడు అసల చెప్పాలంటే తానుగానే ఆపర్చునిటీస్ యూనివర్స్ ఇస్తా ఉందనమాట. ఒకప్పుడు ఎతుక్కుంటా వెళ్ళాను. ఇంకా ఏం తెలుసుకోవాలని చెప్పి. ఇప్పుడు కూర్చున్న చోటే నాకు అన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయన్నమాట. నేను ఇంకా వాటిలకి టైమ్ ఇస్తే నేను అద్భుతంగా ఎదగతానన్నమాట. ఒకవేళ వీలవ్వలేదనుకోండి, సారీ అండి ప్లీజ్ కానీ మీరిచ్చిన ఒక ఇన్విటేషన్‌కి నిజంగా అండి నాకు చాలా ఆనందంగా ఉంది. గుర్తిస్తేనే కదా నాకు ఇది నా దగ్గరకొస్తుంది అనని చెప్పి వాళ్ళకి టు బీ ఫ్రాంక్‌గా చెప్తాను. హార్ట్‌ఫుల్‌గా చెప్తానన్నమాట. ఈడొకటి పెట్టుకొని ఈడ మాట్లాడడం అది నాకు బై నేచర్ గూడా రాలేదండి. సో, ఈ విధంగా జీవితంలో అద్భుతాలను సృష్టించే కొద్దీ మనలో ఉన్న శక్తుల్ని మనము ఎంతకంత ఛాలెంజెస్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా నువ్వా నేనా రా చూసుకుందాము అని అన్నప్పుడు అద్భుతాలే సృష్టిస్తాం. అంతేగాని అమ్మో! ఇవొస్తున్నాయా?
నేను ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని చేయాలి, ఏం చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మీ లోపల ఉన్నటివి కూడా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కృతజ్ఞత శక్తికి. సో ఈరోజు ఈ టైంకి మనము కానీ అద్భుతాలండి. కృతజ్ఞత అనేది ఒక పాజిటివ్ మైండ్ అని చెప్తారు మనకి. ఆ పాజిటివ్ మైండ్ రావాలంటే ప్రతి ఒక్క చిన్నదానికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటానే వెళ్ళాలన్నమాట. అందులో ఇంటికి వచ్చే ప్రతి పిల్లలకి వాళ్ళు దేనికి వస్తారేమో మనకు తెలియదు. ఒక చాక్లెట్ ఇవ్వండి, ఒక ఏదో ఒకటి, ఒక పెన్ ఇవ్వండి, వెళ్ళినప్పుడు ఎక్కడైనా చూసినప్పుడు ఏవైనా కనబడతాయి కదా, చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి కూడా మనం ఏం పెట్టబడలేదు. ఆ చిన్న పిల్లలకి అది ఇచ్చిన వెంటనే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. ఒక బుక్ పెన్ ఇచ్చినా కూడా అది కంపల్సరీ వాళ్ళు వాడతారు. ఒక గాజులు ఇచ్చిన, కమ్మలు ఇచ్చిన పిల్లలకి, ఒక బట్టలు ఏదో ఒకటి బర్త్డేస్ కానీ నార్మల్ గా కూడా ఇంటికి రెగ్యులర్ గా ఎవరైనా చిన్న పిల్లలు ఏదైనా పండు వాటి కోసం వచ్చినా కూడా మనం ఇట్లా స్వీట్స్, చాక్లెట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ ఏదైనా పరిచితే పంచబడతారు అంటారు కదా. సో ఇదనమాట, మనం జ్ఞానం కూడా పంచితే పంచబడుతుంది అంటారు కదా. ఈరోజు ఈ జ్ఞానాన్ని మీకు అందరికీ పంచాను కదండి. ఈ ఒక్క ఎనర్జీ ఎలా ఉంటదంటే అంత అద్భుతంగా ఉంటదండి. అన్ని గమనిస్తుంటాను నేను. ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని మనం పంచాము, దీంట్లో నేను ఏం పొందాను అని గమనిస్తే ఆనందమే, అద్భుతమే. ఇవే ఇవే కదా కావాల్సింది ఒక మన ఆత్మపరంగా ఎదిగినప్పుడు. సో ఇదన్నమాట, మనం పాజిటివ్ మైండ్ కావాలి అంటే ఈ కృతజ్ఞత భావాన్ని మనం పెట్టుకుంటే 7 సంవత్సరాల్లో ఉండే కర్మ 7 రోజుల్లో పోతుందని చెప్పి ఒక పక్షి ఎంత చక్కగా చెప్పిందో చూడండి. మనకి పక్షికే అంత తెలిసినప్పుడు మనిషికి ఎంత జ్ఞానాన్ని పెట్టి పంపించాడు భగవంతుడు. బుద్ధి, జ్ఞానము, మనసు ఇవన్నీ మనిషికే కదా ఇచ్చారు. అప్పుడు మనకి ఎంత ఉండాలి, మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి. ఇవన్నీ మనము సాధనలో పొందగలుగుతాం కదా. నేను గమనించాను, నాన్ మెడిటేటర్ గా ఉన్నప్పుడు నాకేమీ లేదు, పాజిటివ్ మైండ్ ఉంది, ఇక్కడ శక్తి లేదు, నాకు వీక్ మైండ్ గా ఉంది. అయినా కూడా ఎక్కడా నేను కింద పడలేదండి. భగవంతుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఏదో దైవం, ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని ఎన్నో ఛాలెంజెస్ అప్పుడే నేను రీచ్ అవ్వగలిగాను. కానీ కొంచెం అనారోగ్యం కూడా వచ్చింది. ఆ అనారోగ్యాలను కూడా ఈజీగా పోగొట్టుకోగలిగాను. అన్ని ఆయుర్వేదమే, చిన్న చిన్న చిట్కాలే, ఏది వచ్చినా కూడా భయపడేదే లేదు అనమాట. ఏ ఒక్క ఇంగ్లీష్ మెడిసిన్స్ అస్సలు వాటి జోలికి నేను పోను. ఒక జలుబు వచ్చినా కూడా చాలా వరకు రాదు, కానీ రాకపోతే ఆరోగ్యం అని అనుకోకూడదు. కొన్ని కొన్ని లోపల ఉంటాయి, అవి బయట పోవాలంటే అప్పుడప్పుడు చిన్న చిన్న జ్వరాలు, జలుబులు వస్తేనే మళ్ళీ మన బాడీ వచ్చి కొత్తగా రీఫ్రెష్ అవుతుంది అనమాట, లోపల ఉండేటివన్నీ కూడా. సో వాటికంతా చిన్ని చిన్ని చిట్కాలే వాడేదాన్ని తప్పితే ఆయుర్వేదం గానీ ఇంట్లో ఉండే వాటితో పిల్లలకు కూడా ఈవెన్ అదే విధంగా నేను తయారు చేశాను అనమాట. ఒక్కొక్క పాలసీ ఏంటంటే, మీరు ఎంత ఫుడ్ కైనా, ప్రొవిజన్స్ కైనా, పండ్లకి వీటికి ఎంత ఫుడ్ అయినా డబ్బులు పెట్టాలి, హాస్పిటల్ బిల్లు మనకి ఎక్కువ అవ్వకూడదు. నేను అందరికి ఇదే చెప్తుంటాను. ఓ అంటే ఫుడ్ కి మనకి ఎంత తిన్నా కూడా ఎంత తింటామండి, ఒక 10,000 పైన ప్రొవిజన్, మిగతా ఖర్చులు ఒక 5,000, ఒక 15,000. అదే ఈ రోజు ఒక చిన్న దానికి హాస్పిటల్కి పోతే ఎంత వేలు అవుతున్నాయండి, గమనించండి. ఆ డబ్బులకి ఒక వారంలో మనం ఏవో ఒకటి చేసుకుంటామా లేదా, ఒక 2 రోజులు హాస్పిటల్కి వెళ్తేనే మందులకి, ఫీజులకి. వాటికి పోయే బదులు అద్భుతంగా ధ్యానం చేసుకొని, స్వాధ్యాయం చేసుకొని, సజ్జన సాంగత్యం చేసుకొని, మనలో ఏం జరుగుతుందని చెప్పి మనతో ఎరుకతో ఉండి మన లోపల ఉన్న క్రియేషన్ ని, సృజనాత్మకతని ఎంత బయట పెట్టామంటే ఇంతకన్నా అద్భుతాలు ఏం కావాలి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ కృతజ్ఞత శక్తి ద్వారా నేను పొందిన అనుభవాలు, అనుభూతులు ఈ బుక్ లో ఇంకా చాలా ఉన్నాయి. మనం మళ్ళీ కలిసినప్పుడు డీటెయిల్ గా చెప్పుకుందాము. కాకపోతే ఏది లోటుగా చూడొద్దు, ఏదో మనం అనుకున్నది రాలేదని చెప్పి తిట్టుకోవద్దు. ఈరోజు మా ఇంట్లో అందరూ నాన్ మెడిటేటర్స్ అయినా కూడా ఒకటి గమనించండి మీరు, మనం మెడిటేటర్స్ అయ్యామని ఇంట్లో వాళ్ళు మెడిటేటర్స్ అవ్వాలని చెప్పి మీరు ఎక్కువ ప్రెషర్ ఆడేశారనుకోండి, మీరు ఇక్కడ డౌన్ అయిపోతారు. మీరు మీ పాటికి మీరు చేసుకుంటే వెళ్ళండి, వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏమి జరుగుతుంది ఫ్యామిలీలో అని చెప్పి, ఆటోమేటిక్ గా మన వెనకాల వాళ్ళు వస్తారు. మా పిల్లలు ఇద్దరు హనుమాన్ చాలీసా చదువుతారు. నేను జస్ట్ ఒక రవ్వ
ఇది చేయండి అయినా అని అంటే మేము ఇది చేస్తున్నాం అంటే నేను బలవంత పెట్టను. హనుమంతుడిని పట్టుకున్న వాళ్ళు ఆ హనుమంతుడే వాళ్ళకి ఆ ధ్యానాన్ని ఇస్తాడు అని చెప్పి ఆ ఓపికతో ఉంటాను అనమాట. సో అది ఫ్రెండ్స్, మనం ఉండాల్సిందంతా వచ్చి ఓర్పు, సహనము, ఎరుక. మనము ఈ ధ్యానము వీటిల్లో ఉంటేనే చాలు అద్భుతాలని సృష్టిస్తా మన జీవితాన్ని ప్రతిరోజుగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా జీవించగలుగుతాం అనమాట. ఈ పదాన్ని కూడా ప్రతి ఒక్కసారి మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆటోమేటిక్ గా మన నెగిటివ్ థాట్స్ అన్ని వెళ్తాయి. మీరు ఎంతకెంత వీటిని అన్నిటిని మంత్రాలుగా, జపంలాగా జపించారనుకోండి, అన్ని వెళ్ళిపోతాయండి. మన చుట్టూ ఉన్నటువంటి మన థాట్స్ అన్ని మారిపోతాయి. ఆచరణ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన దానికి, పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ వారికి, ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ, విశ్వగురువులకి, విశ్వమాతకి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.